ఇంత గొప్ప సాక్షి సమూహంలో పోయిన వారం మనం చెప్పుకున్నట్లుగా గొప్ప సాక్షిగా మోషేని మనం చూడగలం. ఈ సృష్టి ఎలా సృష్టింపబడిందో సృష్టి కొరకు రాసిన తొలి శాస్త్రవేత్త అని మోషేని మనం చెప్పచ్చు. ఇంతవరకు శాస్త్రవేత్తలు చెప్పినవన్నీ ఊహించినవి, చెప్పినవన్నీ ఎన్నో తప్పులు చెప్పారు. కానీ సృష్టి గూర్చి, సృష్టి పుట్టుక గూర్చి, ఏ దినాన్ని సృష్టిలో దేవుడు వేటి తర్వాత ఏవి సృష్టింపబడ్డాయో వాటి గురించి చెప్పిన వారిలో మోషేను తొలి శాస్త్రవేత్తగా మనం గుర్తించవచ్చు. నిజంగా గొప్ప సాక్ష్యం మోషే ఇచ్చాడు. ఆ సాక్ష్యమే బైబిల్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ పుస్తకము 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని బైబిల్లో కరెక్ట్గా దేవుడు సృష్టిని సృష్టించాడు అని వ్రాశాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పుస్తకాలైనా, మానవులు రచించిన ఏ గ్రంథాలలోనైనా, శాస్త్రవేత్తలు రాసిన పుస్తకాలలోనైనా, విద్యా బోధనలు సంబంధించినటువంటి పుస్తకాలలోనైనా, చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలైనా, వాటన్నిటికంటే గొప్ప పుస్తకముగా, గొప్ప మాటగా, గ్రేట్ బుక్గా, గ్రేట్ విట్నెస్గా మనం బైబిల్ని మనం చూడగలం. మోషే ఈ ప్రపంచానికి చెప్పవలసినటువంటి, బడిలో నేర్పించవలసినటువంటి పాఠాలను యూనివర్సిటీల వరకు బోధించేటట్లుగా దేవుడు మోషే ద్వారా సృష్టి పుట్టుక వాటి యొక్క వివరణ దేవుడు మోషే ద్వారా దేవుడు రాయించాడు. నిజంగా ఈ అవకాశం మోషేకు వచ్చింది. మరి ఇంత గొప్ప మోషే ఇచ్చినటువంటి సాక్ష్యంలో మరొక గొప్ప సాక్ష్యం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 16వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనంలో ఏవని ఆయన ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడో ఒకసారి మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో మీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మోషే గారు చెప్తున్నారండి, నా వంటి ఒక ప్రవక్తను, నా వంటి ప్రవక్త, నాలాంటి ఒక ప్రవక్త మీ సహోదరులో మీ కొరకు పుట్టించును. మోషేనైనా నేను ఎలాగైతే సూచక్రియలు, ఈ మహత్కార్యములు, ఎర్ర సముద్రం పాయలు చేయడం, ఇవన్నీ మీరు చూశారో, ఇలాగే నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులో మీ కొరకు ఒక అతను పుడతాడు, పుట్టబోతున్నాడు ఒక ఆయన అని మోషే చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు మరి ఆయన? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 37వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము
37వ వచనం. నా వంటి ఒక ప్రవక్త నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ దేవుడు సహోదరులలో మీ సహోదరుల్లో మీకు మీకు పుట్టించును పుట్టించునని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. ఇతడే, యేసుక్రీస్తే. చూసారండి, నా వంటి ఒక ప్రవక్త పుడతాడు, ఆయన ఎవరో కాదు, అతడు ఇతడే, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పుడతాడు అని, యేసు నా వంటి ఒక ప్రవక్తగా ఈ భూమి మీదకి దేవుడు పంపిస్తున్నాడు అని మెస్సయ్య గూర్చి నా వంటి వాడు అని మోషే చెప్పాడంటే నిజంగా మోషే ఈ విషయంలో చాలా ఆనందిస్తాడు. క్రీస్తుని పోలి నడుచుకోవాలి అని మనం అనుకుంటాం, కానీ మోషే నా వంటి ఒక ప్రవక్త, నేను ఎలాగైతే ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను బానిసరకం నుండి నేను విడిపిస్తున్నాను, ఈ ఐగుప్తీయులు ఈ ఫరో చక్రవర్తి దగ్గర బానిసలుగా 430 సంవత్సరాలు ప్రజలు ఉండిపోయారు. ఈ ప్రజల నుండి నేను విడిపించడానికి నేను ఎలాగైతే దేవుని ప్రజల కోసం నిలబడిపోయాను, నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులో మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన కూడా పాపం అనే బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు. మానవులు పాపంలో ఎన్ని సంవత్సరాలుగా బానిసత్వంలో ఉన్నారో తెలుసా? పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు, బానిస. తాగుడుకు బానిస అంటారు, పేకాటికి బానిస అంటారు, సిగరెట్కు బానిస అంటారు, ఏదేదో విషయాల్లో బానిస అంటారు. కానీ మానవులు చిన్ననాటి నుండి మరణించినంత వరకు చేసే పాపాల విషయం ఆలోచిస్తే చేసిందే చేస్తూ బానిసలుగా లేరంటారా? ఆ రోజు ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల బానిసత్వంలో ఉంటే మరి ఫరో చక్రవర్తి దగ్గర ఈరోజు పాపం అనే బానిసత్వం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎంతమందిని విడిపించారు, ఎంతమందిని స్వతంత్రులుగా చేశారు, ఎంతమంది పాపాలను యేసుక్రీస్తు వారు కడిగారు, ఎంతమందిని సహించారు. ప్రియమైన దేవుని పిల్లారా, మోషే మొట్టమొదటిసారిగా ఈ యావత్తు ప్రపంచానికి నా వంటి ఒక ప్రవక్త రాబోతున్నాడు. అతడు యేసుక్రీస్తు. ప్రియులారా, యేసుక్రీస్తు గురించి ముందుగానే చెబుతున్నాడు. ఆయన యేసు కోసం గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే రాసినటువంటి మాటను అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెను కూడా చెబుతున్నాడు. అంటే అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో 22వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనము. మోషే ఇట్లా నిన్ను నీళ్ళు తెండి. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను? ఎవరంటున్నారండి ఈ మాట? పేతురు గారు అంటున్నారు. పేతురు గారు కూడా ఇదే మాట వాడుతున్నారు. స్టెఫెను గారు కూడా అదే మాట వాడుతున్నారు. మోషే గారు కూడా అదే మాట వాడుతున్నారు. నా వంటి ఒక ప్రవక్తను మోషే చెప్పాడా? ఆ మోషే చెప్పినటువంటి ఆ ప్రవక్తే యేసుక్రీస్తు. మోషే చెప్పినటువంటి సాక్ష్యం గొప్ప సాక్ష్యం. మోషే చెప్పిన సాక్ష్యం పేతురు గారు సాక్ష్యంగా వాడుకున్నారు. మోషే చెప్పిన సాక్ష్యాన్ని స్టెఫెను గారు సాక్ష్యంగా వాడుకుంటున్నారంటే యేసు పుట్టుతున్నాడు, వస్తున్నాడు, పుట్టాడు, తిరిగి లేచాడు అని చెబుతున్నారంటే నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం అండి. యేసుక్రీస్తు గురించి చెప్పడము గొప్ప సాక్ష్యం. అది మోషే జీవితంలో ఆయన భాగ్యం. అందుకే మోషేకు యేసుక్రీస్తు తెలుసు.
మోషేకు యేసుక్రీస్తు గురించి తెలుసు. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం ఒక్కసారి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని క్రీస్తు విషయమైన నింద చూడండి, క్రీస్తు విషయమైన నింద. ఏమర్థమైందండి యేసుప్రభు గురించి ఆయనకి? వ్రాయబడిన లేఖనాలు, క్రొత్త నిబంధన మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో యేసుక్రీస్తు కోసం చెప్పినా యేసు కోసం అర్థం అవ్వలేని నేటి ఈ ప్రపంచంలో క్రీస్తు విషయమైన నింద అనుభవిస్తానంటే బాగుంది. క్రీస్తు విషయమైన నిందేటి? మోషే దగ్గరకు తల్లి వచ్చింది, నాయనా నేను నిన్ను పెంచాను, పెద్దవాడిని చేశాను, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు ఎలా దొరికావో, ఎలా నిన్ను తీసుకున్నానో అది నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు తల్లిగా నన్ను కానీ స్వీకరించగలిగితే నీకు నేను ఐగుప్తు ధనం ఇస్తాను. ఈ ఐగుప్తులో డబ్బంతా నీదే, ఈ ఐగుప్తు ధనము నీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అని మోషే అన్నప్పుడు, మోషే నీవు తల్లి అని నేను స్వీకరించలేను, నిన్ను అమ్మా అని నేను ఒప్పుకోను. అదే రాశారండి బైబిల్లో. 26వ వచనం చివరి మాట చూడండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. నేను ఒప్పుకోను, నేను నీ కొడుకని ఒప్పుకోను. ఏంటి, ఫరో కుమార్తెను తల్లి అనడానికి ఏముందండి? ప్రాబ్లం ఏంటి? నిన్ను తల్లి అంటే అమ్మ అనడం పెద్ద పని ఏంటండి? కానీ అతను నిన్ను అమ్మ అనంటే నాకు ఈ ఐగుప్తు ధనం ఇస్తానంటున్నావు నువ్వు. నేను అనను. మరి అదేంటి నాయన, నేను పెంచాను కదా, మరి నేను ఆ ప్రక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు? ఏం బాబు మోషే, పెంచిన తల్లి ఉంది కదా, ఆమె నిన్ను నీటిలో మునిగిపోతే నువ్వు చనిపోయేవాడివి కదా, కోటలోనే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెంచిందే తప్ప బానిసగా నిన్ను పెంచలేదే. ఇంత చక్కగా పెంచినటువంటి తల్లిని తల్లి అన్నాయన, తీసుకోనన్నా ఈ డబ్బంతా తీసుకో, ఏం వద్దంటున్నావు అని ఎంత ఫోర్స్ చేసి ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి. కానీ ఇతడు ఏమంటాడంటే ఒప్పుకొనలేదు. క్రీస్తు విషయమైన నింద, యేసుక్రీస్తు వారిని ఎన్ని నిందలు, యేసుక్రీస్తుకి ఎన్ని కొరడా దెబ్బలు, యేసుక్రీస్తుకి ఎన్ని అవమానాలు. యేసుక్రీస్తులాగా నేను కూడా, అతడు కన్న తల్లిని ఎవరు నా తల్లి అంటున్నాడు, పెంచిన తల్లిని ఎవరు నా తల్లి అని నేను అంటున్నాను. ఎవరిమే? క్రీస్తు విషయమైన నింద. యేసుక్రీస్తుని ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కొరడా దెబ్బలు, ఎన్ని ఉమ్మివేతలు, సిలువ మేకులు కష్టము ఈడ్చుకొని యెరూషలేము వీధుల్లో తీసుకువెళ్ళడము, అందరూ కూడా ఇతర అతను పడినటువంటి కష్టాల కంటే మీరు నన్ను ఏమంటే అనుకోండి, మీరు నేను ఒప్పుకోను. ఎందుకంటే నా క్రీస్తు పడిన బాధల కంటే ఈ బాధ కాదు. నా క్రీస్తు పడినటువంటి నిందలు, ఆ నిందల కంటే ఇది బాధ కాదు. ఈ నింద నేనేమనుకోను, మీరేమంటే అనుకోండి. ఇతనికి సిగ్గు లేదు, ఇతను పెంచిన ఇతడు ఎలాంటోడు, వీడు పెద్ద మోసగాడు, ఇలాంటోడు, అమ్మ నన్ను తప్పేమైంది నాయన అని మీరు ఎన్ని నిందించుకుంటారో నిందించుకోండి. పుట్టబోయే మోషే, ఆ మోషే ఎన్ని నిందలు అనుభవిస్తాడో తెలుసా?
ఎన్ని యేసు ఎంతలు అనుభవిస్తాడో తెలుసా? యేసుక్రీస్తు ఎన్ని బాధలు అనుభవిస్తాడో తెలుసా? ఆయన పడే బాధల కంటే నాకు పెద్ద బాధలేటి. నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా కోటలో పెరిగాను, ఆయన ఎక్కడ పెరిగాడు? యేసుక్రీస్తు వారు. మీరేమంటే అనుకోండి. యేసుక్రీస్తు కోసం ఏమి అర్థం చేసుకున్నాడండి? యేసు పడిన కష్టాల కంటే నాకేం కష్టాలని ప్రపంచంలో ఎవడండి బాబు అన్నాడు. ఎవడండి ఒక్కడిని చూపించలేడు యావత్తు ప్రపంచంలో ఒక్కడిని. ఏటో బ్రదర్ అన్ని కష్టాలే బ్రదర్. యేసు ప్రభు కంటేనా? ఏటో బ్రదర్ భోజనం లేదు యేసు ప్రభు కంటేనా? 40 దినాలు యేసు ప్రభు భోజనం చేయలేదు. నువ్వు 4 రోజులకు ఒకసారి భోజనం చేసేస్తావు. 4 అవర్స్కి ఒకసారి, 1 ట్రిప్పు, 2వ ట్రిప్పు, 3వ ట్రిప్ వేస్తావు. చాలామంది కష్టాలు బ్రదరు, బాధలు, చాలా కష్టాలు, చాలా కష్టాలు. యేసు ప్రభు కంటే నీ కష్టం లేదు. యేసు ప్రభువే కష్టపడ్డాడు. నిన్ను రక్షించడానికి యేసే పాపం చేయకుండా చాలా కష్టపడ్డాడు. నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎన్నో ఓర్చుకున్నాడు. నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు వారు బ్రతికుండగానే మేకులు. నువ్వు బ్రతికుండగానే ఎంచుకున్నావేటి? నువ్వు బ్రతికుండగా కొడాలి దెబ్బలు తిన్నావా? సువార్త ప్రకటించడానికి వెళితే 2 దెబ్బలు కొడితే చాలు. అయ్యి బాబు చూడండి, సువార్త ప్రకటించడానికి వస్తే ఎన్ని దెబ్బలు కొట్టేశారు పెద్ద క్లిప్పింగ్ వాట్సాప్లో పంపిస్తున్నారు. యేసు ప్రభువులాగా నిన్నేం కొట్టలేదు. యేసు ప్రభువులా నిన్నేం సిలువేయలేదు. యేసు ప్రభువులాగా నిన్ను అంత చిత్రంసలు గురి చేయలేదు. యేసు ప్రభువులా నిన్ను అవమానపరచలేదు, హేళన చేయలేదు. నిన్ను కొట్టేవాడు ఎవడో చెప్పు అని అనలేదు. అతనికంటేనా ఎలా కష్టపడ్డాడో తెలుసా? ఎలాగ యేసు ప్రభుని ఏమైపోయాడో తెలుసా? ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయము గాయపరచబడ్డాడు. 5వ వచనము, యెషయా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి నిన్ను బట్టి గాయపరచబడ్డాడట. ఆయనకంటూ తప్పు చేసినందుకు ఆయన కొట్టడం లేదు. నీ కోసం ఆయన ఒప్పుకుంటున్నాడు. నీ కోసం ఆయన శాపమై, ఇవి బైబిల్. ఆయన మన కొరకు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. గాయాలు మన దోషమును బట్టి నలుగొట్టారు. నువ్వు నలుగు పెట్టుకుంటావు. నువ్వు ఆయనకి నలగొట్టారు. ఆయన నలగొట్టడం అంటే ఏంటి? ఒకసారి చూపించమంటారు. నలగొట్టడం అంటే అటు తిప్పి ఈడు తిప్పి అటు తిప్పి ప్రభు యొక్క శరీరము చపాతీ చేసినప్పుడు ముద్ద ఎలా చెప్తారు? ఒకసారి లాగా అంటారా? అటు కొట్టి ఇటు కొట్టి. నిజంగా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో చాలా బాగా తీసాడండి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో నిజంగా యేసు ప్రభువుకు ఉన్నటువంటి గాయాలు ఎన్ని గాయాలండి బాబు! ఒకసారి వేస్తారా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో సిలువ వేసిన సీను ఎంత కష్టం అనిపించాడండి. ఆయన బ్రతుకున్న మనిషిని తాళ్ళతో కొడితే పర్లేదు, కానీ మేకులతో కొట్టడం అంటే ఏమండి ఎంత కష్టం తెలుసండి. అది తాళ్ళతో 2 చేతులు కట్టి వేలదీయచ్చు, కానీ 2 చేతులకు మేకులు కొట్టి వేలాడదీయడం అంటే సలుపు. అగో చూడండి, నల్లగా కొట్టబడను మేచుకు నల్లగా కొట్టబడిన సువార్త కదా మేము నల్లగా కొట్టాడు తాళ్ళతో కొట్టి. చూడండి చాలు ఆయన. ఒక చూడండి ఎలా తీసుకెళ్తాను చూసారా? చూడండి చూడండి ఏమండి అది ఏంటండి? అదే అలాగే ఎవరికి వేశారండి? అలాంటి కష్టాలు ఎవరు అనుభవించారండి? అలాంటి బాధలు ఎవరండి అనుభవించారు? బ్రదర్ నేను చాలా ఏం కష్టాల్లో ఉన్నా ఉత్తినా ఏ లేదు. చాలామంది అంటే నేను అప్పుడప్పుడు అదే అనుకుంటాను. నా కష్టం వస్తే యేసుప్రభు గుర్తొస్తారు. బాబు ఇలా అనకూడదు బాబు, అనవసరంగా చిచ్చి అని అనుకుంటాను. ఎంత కష్టం అండి బాబు, ఎంత కష్టం అండి. ఆ నోరు చూసారా? ఆ ఏడుపు చూసారా? నీకోసం చాలా అనుభవించాడు ఆయన.
చాలా బాధలు అనిపించాడు, చాలా అవమానాలు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని నేను అనుకుంటున్నాను. నేను పడిన బాధలు ఏమున్నాయిలే. ఈ ఫరో కోట నుండి నేను పారిపోయిన తర్వాత అక్కడెక్కడో ఉండిపోయాను. మోషే, నేను ఐగుప్తు నుండి పారిపోయాను, వచ్చేసాను. నేను ఎన్ని కష్టాలు పడ్డాను, ఇశ్రాయేలుతో కష్టాలు పడ్డాను. ఇవన్నీ నేను పడినటువంటి కష్టం క్రీస్తు విషయమైన నింద. ఆయన ఎన్ని అనుభవించాడు. ఆయనకి ఇప్పుడు కూడా యేసుప్రభు నిందిస్తాడు. యేసుప్రభు సిలువ వేయలేదంటే ఎలా ఉంటుందండి యేసుప్రభుకి? నాలాటోడైతే స్వర్గంలో స్పీడ్గా వచ్చి లెంపకాయ కొడుతును. ఆయన కనుక కాము కూరుకున్నాడు. నాలాటోడైతే తెలగంటాడు. దేవసర ఒక్కసారి పంపించి చెప్తున్నాడు సంగతానని. ఇప్పటికీ యేసుప్రభు సిలువ వేయబడ్డాడంటే ఆయన కోపం రాదా? నిందలు కావంటారా? ఎన్ని నిందలండి. ఈరోజు మనిషి యేసుప్రభువును చూసి కూడా ఆయనకంటే నాకేముందలే పెద్ద కష్టం అని అనుకోవడం లేదు. నీకు తినడానికి మంచి తిండి ఉంది, పడుకోవడానికి మంచి మంచం ఉంది, కప్పుకోవడానికి దుప్పటి ఉంది, ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, డబుల్ కాట్ మంచం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయనకేమున్నాయి? యేసుప్రభుకి నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. యేసుప్రభు కంటే నువ్వేం కష్టం అనిపించలేదు. ఆయనకంటే నువ్వేం బాధలు అనిపించలేదు. నీవి కష్టాలే కావు, చాలా చిన్నవి. చులకని శ్రమ నిది, చులకని శ్రమ నిది. పౌలు గారు అదే మాట్లాడినారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయము 18వ వచనంలో ఏముందో చూడండి. పౌలు గారు అన్ని దెబ్బలు తింటే, అన్ని బాధలు పడితే పౌలు గారు అంటున్నారు, క్షణమాత్రముండు మా ఈ చులకని శ్రమ. అబ్బా, నిజమైన క్రైస్తవుడు అండి. బైబిల్ తెలిసిన వాడు మాట్లాడే మాటలు అలాగుంటాయండి, క్లియర్గా ఉంటాయి, అంతే. క్లియర్ సబ్జెక్ట్ అది. క్షణమాత్రముండు మా ఈ చులకని శ్రమ. ఈరోజు క్రైస్తవులు పడుతున్న శ్రమలు క్షణమాత్రమే. యేసుప్రభు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు క్షణమా? 9, 10, 11, 12, 1 గంట, 2, 3, 7 అవర్స్. ఒకసారి లెంపకాయ కొడితే 1 నిమిషం ఏదో అలా నొప్పి వస్తే ఇంకా అంతే అయిపోద్ది. ఒక దెబ్బ కొడితే 2 నిమిషాలు నొప్పి. ఇదేంటండి యేసుప్రభుకి? యేసుప్రభు పడతాడు బాధలు. ఆయన పడే బాధల కంటే నాకంటూ ఈ పెద్ద బాధలే కాదు. యేసుప్రభువే నిందిస్తున్నప్పుడు నా తల్లి అయినా పొరుగువారైనా ఎవరైనా నిందిస్తే నిందించుకోనివ్వండి అని మోషే యేసుప్రభుని ఎంత బాగా అర్థం చేసుకున్నాడో, నా వంటి ఒక ప్రవక్త పుడుతున్నాడు అని యేసు కోసం సాక్ష్యం చెప్పాడంటే ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏముంది చెప్పండి? వండర్ఫుల్ విట్నెస్ అండి ఇది. యేసు కోసం, యేసు పుట్టబోతున్నాడు అని మెస్సయ్య కోసం క్లియర్గా చెప్పినటువంటి వాడు మోషే. అలాంటి మోషే నిజంగా యేసు ప్రభు కోసం ఆయన బ్రతికున్న ఆ దినాలలో తెలుసుకున్నాడంటే, బ్రతికున్నప్పుడే మోషే కోసం దేవుడు తెలియజేశాడు అంటే నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అండి. వాళ్ళు యేసు కోసం ముందుగానే తెలిసేసుకున్నారండి. వాళ్ళు యేసు కోసం ఆయన పడే బాధలు, ఆయన పడే కష్టాలు, ఆయన భూమి మీదకు ఎందుకు వస్తున్నాడు, ఆయన ఏం చేస్తాడో, నా వంటి ఒక ప్రవక్త ఆయన చేసిన సూచక్రియలు, ఈయన చేసిన సూచక్రియలు చేయలేదా? రోమా ప్రభుత్వంలో బానిసత్వంలో ఉన్నటువంటి ఎందరో ఇశ్రాయేలీయుల్ని విడిపించలేదా యేసుక్రీస్తు? ప్రియమైన దేవుని పిల్లరా, యేసు కోసం చెప్పినందుకేనండి ఇతను గొప్ప సాక్షి. దేవుని కోసం మంచి పుస్తకాన్ని యావత్ ప్రపంచానికి కోసం రాసినందుకేనండి ఇతను గొప్ప సాక్షి. ఇలాంటి సాక్షిగా మోషే నిలిచిపోతే నువ్వేమిచ్చావు సాక్ష్యం? నువ్వేమిచ్చావు దేవుని కోసం గొప్ప? నువ్వేం చెప్పావు దేవుని కోసం గొప్పగా? యేసుక్రీస్తు కోసం 4 సువార్తలో రాయబడిన సువార్త ప్రకటించని వాడివి నీవు. ఏ రోజు సువార్తకు వెళ్ళలేని వాడివి.
ఆరాధనకు వస్తే చివరి బెంచిలో కూర్చొని ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి చక్కగా నిద్రపోయేవాడివి నువ్వు. ఎవరండి గొప్ప సాక్షి? ఏ సాక్ష్యం ఇచ్చావు? ఏం గొప్పగా చెప్పావు? యేసు కోసం కొంచెం తెలిసినా గొప్పగా చెబుతుంటే అంతా తెలుస్తున్నా ఈరోజు ఎంతమంది చెబుతున్నారు చెప్పండి? యేసు కోసం సరిగా చెప్పడమూ రాని వారు ఉన్నారు. యేసుప్రభు గారు ఏం తెలుసు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లరా, దెయ్యం పోవాలంటే యేసు రక్తం జై అంటే పోద్దానంటారు. అదే అలాగ వాడుకుంటారా? యేసు రక్తం పాపాలను తీస్తారా బాబు? దెయ్యాన్ని పోకూడదని ఎక్కడుందిరా బైబిల్లో? ఏమర్థమైంది నీకు? మోషే కంటే మోషే టాపు, శుద్ధ వేస్ట్. బైబిలే తెలీదు, సువార్తలే తెలీదు, యేసు కోసమే తెలీదు, యేసు గురించి ఏం చెప్పాలో తెలీదు. యేసుని నమ్ముకొని మీ రోగాలు పోతాయి. అదే సర్వలోకానికి వెళ్ళి యేసుప్రభు గురించి సువార్త ప్రకటన, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు, మీరు యేసుప్రభుని నమ్మండి, మీ పాపాలు కడుగుతాడు, మీరు చనిపోతే మిమ్మల్ని లేపుతాడట యేసుప్రభు. ఇవేమీ లేవండి. యేసుప్రభు నమ్మకమ్మా బాగుంటారు, మీ పిల్లలు పుడతారు, మీ రోగాలు పోతాయి, ఆస్తిపాస్తులు వస్తాయి, కోర్టు సమస్యలు ఆయన క్లియర్ చేస్తాడు, ఆయనకే బోల్డ్ సమస్యలు ఉన్నాయి అని చెప్పడం. ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళండి గొప్ప సాక్షులు, వాళ్ళండి గ్రేట్ పర్సన్స్ అండి. వాళ్ళందరూ మహనీయులండి, మహనీయులు. దేవుని కోసం చెప్పినటువంటి మహనీయులు, యేసు కోసం చెప్పినటువంటి మంచి సాక్షులు. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 46వ వచనము. మోషే నన్ను గూర్చి వ్రాసెను, నన్ను గూర్చి వ్రాసెను. యేసుప్రభు ఏం చెప్పాడండి? యేసుక్రీస్తే ఆయన్ని సాక్షిగా వాడుకుంటున్నాడు. ఏమనమ్మా మళ్ళీ? యోహాను సువార్త 5వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 46వ వచనంలో అతడు నన్ను గూర్చి వ్రాసెను, అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా, గనుక మీరు మోషేను నమ్మినట్టయినా ఎడల నన్నును నమ్ముదురు. నన్ను నమ్ముదురు. మోషేను నమ్మితే నన్ను నమ్ముతారు. నా కొరకు మోషే రాశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏం రాశావు నువ్వు? నువ్వేం రాశావు ఈరోజు? మోషే రాశాడు. బైబిల్ని ఎంతమంది రాశారు? యెషయా గారు రాశారు, ఇర్మియా గారు రాశారు, యోవేలు రాశారు, ఓబద్యా రాశారు, యోనా రాశారు, మీకా రాశాడు, నహూము రాశాడు, హబక్కూకు రాశాడు. ఎంతమంది అండి? జకర్యా, మలాకి, ఎంతమంది వాళ్ళందరూ రాస్తున్నారండి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, మోషే నన్ను గురించి రాశాడు కదా, మీకు తెలీదా? మీకు వాళ్ళందరూ రాశారు, గొప్ప సాక్షులుగా మిగిలిపోయారు, మంచి సాక్ష్యాలు ఇచ్చారు. ఈరోజు క్రైస్తవులు నువ్వేమి రాశావు చెప్పు? ఏమి రాశావు నువ్వు? ఏమి రాయరు. అసలు క్రైస్తవుడు ఏం చేయాలో చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనములో, మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. గుణాతిశయములను ప్రచురము వేరు, ప్రకటన వేరు. గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. క్రైస్తవులందరూ యేసు యొక్క గుణాలను ప్రచురము చేయాలి. ప్రచురము అంటే ప్రచురణ అంటే ముద్రణ. ప్రచురణ, ప్రకటన. హాయిగా వెళ్ళి ప్రకటించవచ్చు. ప్రచురించొద్దా? 10 పాఠాలు రాయమన్నారు నన్ను. రోజు దిద్దుకోవడం, రాసింది తప్పులు ఉన్నాయని మళ్ళీ దిద్దుకోవడం, టైపిస్ట్ తప్పు, మేము రాసింది తప్పు, ఏవేవో తప్పులు దిద్ది ఈ రోజుకి నెలలైపోయింది దిద్దుతున్నాం. ప్రచురణ. సంతోష్ పాఠాలు ప్రచురణ, మరి రాజేంద్ర పాఠాలు ప్రచురణ, ఉపేంద్ర పాఠాలు ప్రచురణ, ప్రసన్నబాబు పాఠాలు ప్రచురణ, జాన్సన్ విక్టర్ రచనలు ప్రచురణ.
డైరెక్టర్ గారు సింహగర్జన పెద్దది ప్రచురణ. ఎంత ప్రచురణ! అసలు ప్రకటించే ప్రతి ఒక్కరూ బైబిల్ని ప్రచురించారండి. యోహాను గారు, పేతురు గారు, పౌలు గారు, యోధా, వీళ్ళందరూ ఆదికాండము మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఎంతమంది భక్తులు దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ రాశారు, ముద్రించారు, ప్రచురించారు. ఈరోజు క్రైస్తవులు ప్రచురించేవాళ్ళ, ప్రకటించేవాళ్ళ? చెప్పండి. ఏం ప్రకటించావు, ఏం ప్రచురించావు? ఆ ప్రకటించడమే సరిగా రాదు. ప్రకటన రాని నీవు ప్రచురణకి వెళ్ళావంటే ఇంకా తప్పులే. క్రైస్తవుడు ప్రచురించాలి. మీరు పుస్తకాలు రాయండి అన్న, మంచి పాఠాలు రాయండి అని డైరెక్టర్ గారు అనగానే మేమేమనుకోవాలంటే, బా దేవుడు మాకు మంచి అవకాశం ఇచ్చాడు. బైబిల్ రాయడానికి ఎలాగైతే అవకాశం ఇచ్చాడో వాళ్ళకు సత్యవాక్యమును సరిగా విభజించడానికి సింహగర్జనలో, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ పాఠాలలో పాఠాలుగా మా పాఠాలను మేము రాసాము అంటే ప్రచురణ. ఏం ప్రకటించావు, ఏం ప్రచురించావు, నీ గురించి ఏం సాక్ష్యం ఉంది? మనం చనిపోయిన మన ప్రతులు సాక్ష్యంగా ఉంటాయి. మేము చనిపోయినా ఈయన రాశాడట, ఆయన రాశారట, ఈయన రాశారట, ఈయన పుస్తకాలట, సాక్ష్యం. ఈరోజు మా ప్రసంగాలు యూట్యూబ్లో, జైశాలి టీవీలో, God66 టీవీలో, ఎన్నో ఛానల్స్లో మా ప్రసంగాలు సాక్ష్యాలు. అంత గొప్ప సాక్షులు వాళ్ళైనప్పుడు నువ్వేమి సాక్షివి? కనీసం ఏవో ఒక దానికి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి కదా. ఏం సాక్ష్యం? నీ గురించి ఏం సాక్ష్యం లేదు, ఏమి సాక్ష్యం లేదు. ఏమిచ్చావు సాక్ష్యం? సంఘానికి కావలసినవి ఏమైనా సాక్షి ఇచ్చావా? సంగీతానికి కావలసినది ఏదైనా సాక్ష్యంగా ఏమైనా ఇచ్చావా? కన్స్ట్రక్షన్కి ఏమైనా సాక్ష్యంగా నువ్వు ఇచ్చావా? ఎంతోమంది కన్స్ట్రక్షన్స్ చేసినప్పుడు ఆ కన్స్ట్రక్షన్లో వాళ్ళ పేర్లన్నీ రాస్తారు. నిజంగా టాప్ అండి, తెల్ల రాతి పలక మీద రాస్తారు ఎవరు ఈ బిల్డింగ్కి సహకారులు అని. ఎందుకు రాస్తారో తెలుసా? సాక్షులు, కామన్ సెన్స్ అంటారా దాన్ని. మోదవలసలో కన్స్ట్రక్షన్, ₹1 కన్స్ట్రక్షన్. ఎంతోమంది డబ్బులు ఇస్తున్నారు. దాన్ని ఏం చేయాలి? చివరిలో ఆ పుస్తకాలలో రాస్తున్నారు, ఇగో ఇంతమంది ఇస్తున్నారండి అని, ఇంతమంది ఇస్తున్నారండి, ప్రకటిస్తున్నారు. ఏమిటి సాక్ష్యం? ఇది సాక్ష్యం. దేవుని కొరకు చేసేవారు, చెప్పేవారి గురించే సాక్ష్యాలు ఇవ్వాలి, ఇచ్చేవారి గురించే సాక్ష్యాలు ఇవ్వాలి. ఏం చేసావు సాక్ష్యంగా? నీదేది నిలబడిపోద్ది? ఇంత గొప్ప సాక్ష్యంలో నువ్వెంత గొప్ప సాక్షివి? ప్రియులారా, మోషే బైబిల్ని రాయడంలోనే కాదు, ఆయన జీవించడంలోనే కాదు, ఇశ్రాయేలు నడిపించడంలోనే కాదు, యేసు పుడతాడు, యేసు వస్తాడు. నా వంటి ప్రవక్త, ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. అతను చూసినప్పుడు ఇతను ఏదో మోసేలాగే ఉన్నాడు అని కొంచెం అర్థం చేసుకోండి. గ్రహించలేకపోయారు. అపోస్తలులు చెప్పినంత వరకు ఎవరికి తలకాయలు లేవు, ఎవరు నమ్మలేకపోయారు. తినడానికి తిండి కోసం, రోగాలు బాగు చేసుకోవడం కోసం యేసుప్రభుని వెంబడించారే తప్ప దేనికోసం వచ్చారు? ఆ రోజు వాళ్ళు అలాగ వచ్చారు, ఈరోజు కూడా అంతే. ప్రభు నమ్మితే ఏం జరుగుతుందని. ప్రేమైన దేవుని పిల్లారా, ఏమి సాక్షి అండి, ఎంత గొప్ప సాక్షి అండి. ఈరోజు నిన్ను చెబితేనే ఆయన ఇలా చేశాడని మీకు అనిపిస్తే, చేసిన వ్యక్తిని దేవుడు చూసినప్పుడు దేవుడికి ఏమనిపిస్తుంది? మర్చిపోలేదు. అందుకే హెబ్రీ పత్రికలో రాసేశాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము. ఎన్ని రకాలైనటువంటి సాక్ష్యాలు, ఎన్ని రకాలైనటువంటి సాక్ష్యాలు చెప్పండి. అటు ఇశ్రాయేలు నడిపించాలి ప్రభా, ఇంకా నడిపించుకోవడంలో ఉండిపోతే ఇంక మేమేం చేయగలం బాబు, మాకు రాతల గీతలు మాకేం చెప్పకండి అని అన్నాడా? ఎంత కష్టం అండి. 6 లక్షల మందిని నడిపించాలి. 6 లక్షల మందిని నడిపిస్తూ ఎప్పుడు రాశాడండి ఇవన్నీ?
ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని రాత్రులు, ఎక్కడెక్కడ పాపం కూర్చున్నాడు, ఎన్ని రాశాడు. నీలాగా మంచి వైట్ పేపర్ ఏమైనా మంచి పెన్ ఉందనుకున్నావా? బాల్ పెన్ ఉన్నా రాయవు, వైట్ పేపర్ ఉన్నా రాయవు, పక్కనోడు చింపిస్తానన్నా రాయవు. అప్పుడేం కాగితాలు ఉన్నాయి, పక్కన కాగితాలు ఎగిరిపోతే టక్కన కాగితం తీసేయడానికి. చర్మాలు తీసుకోవాలి, ఆ చర్మాలు ఎండబెట్టుకోవాలి, వాళ్ళకి కుళ్ళు కంపు కొట్టకూడదు, వాసన రాకూడదు. ఆ చర్మాలు నిజంగా క్లారిటీగా ఉన్నాయో లేదో, నేను నా పెన్ రాస్తే చిమ్మేస్తుందో లేదో చూసుకొని. ఎంత కష్టమండి. అందుకేనండి వాళ్ళు గొప్ప సాక్షులు అయ్యారు. నువ్వు సాక్షులు, నువ్వు సాక్షివి కాదు నువ్వు. ఛీ, ఈరోజు క్రైస్తవులు ఏమి సాక్షులండి బాబు. నువ్వు సాక్షివి. ఏ సాక్షి? బైబిల్ గురించి వీళ్ళందరి గురించి చెప్పాలి. అవును, నాకు దొరికిన పెద్ద సాక్ష్యమే బైబిల్. బైబిల్ని మించిన బుక్కు, బైబిల్ కంటే ముందు ముద్రించిన బుక్కు లేదు. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. సరే, ప్రేమైన దేవుని పిల్లరా, ఇంకా మోషే చాలా కష్టపడ్డాడండి. కష్టపడటం కోసం, దేవుని కోసం ఎక్కువగా రాయాలి. నా మీద దేవుడు పెట్టాడు, ప్రకటించడం నడిపించడమే కాదు, ప్రచురణ కూడా నేనే చెయ్యాలా, అయితే నేను రాయాలి అని నిజంగా మోషే ఎన్ని కాండాలు రాశాడండి. ఆ బుక్కులు రాయటం కోసం, ఇశ్రాయేలీ నడిపించడం కోసం, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోకుండా, నేను ఒకవేళ ఈ డబ్బును కావాలని నేను కోరుకుంటే, ఈ పాప భోగాన్ని అనుభవిస్తే నాది అల్పకాలం అయిపోద్దని 120 సంవత్సరాలు బ్రతికితే 120 సంవత్సరాలు ఎక్కువ పనులు చేయవచ్చని, ఎక్కువ కాలం బ్రతికి ఎక్కువ దేవుని కోసం చెప్పొచ్చు అని ఆలోచించిన ఇంతకంటే గొప్ప సాక్షిని ఎవరు చూపించగలరు చెప్పండి? ఇంత గొప్ప సాక్షి సమూహము ఎందరున్నారు దేవునికి సాక్షులుగా? పాత నిబంధనలో అంతమంది భక్తులు ఉంటే, క్రొత్త నిబంధనలో ఎంతమంది భక్తులు బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ ఓపెన్ చేసి దేవుడు అనుకున్నది ఖచ్చితంగా తప్పు లేకుండా చెబుతున్నారు. ఎవరు బోధిస్తున్నారు? అలాంటి వాళ్ళండి కావాలి ఈ క్రొత్త నిబంధన. ఈ శతాబ్దంలో దేవుని కొరకు ఏం చేశావు? దేవుని కొరకు ఎన్ని చేశావు? దేవుని కొరకు ఎన్ని పుస్తకాలు రాసావు? ఒక్క పుస్తకమే రాసావు? ఒక్క కరపత్రమే రాసావా? ఏ కరపత్రం రాయలేదు. రాదు, రాయవు, రాసినా ఇవ్వవు. ప్రిలారా, వాళ్ళు గొప్ప సాక్షులు అనుకుంటున్నారు తప్ప మనల్ని కూడా దేవుడు అనుకోవాలి, మనల్ని కూడా దేవుడు మెచ్చుకోవాలి. అయితే నేను ప్రచురణ చెయ్యాలా? ఏ అవకాశాలు లేనప్పుడే ఆదికాండం నుండి ఎన్ని పుస్తకాలండి బాబు, ఎంత పుస్తకం అది. ఆదికాండం 50 అధ్యాయాలు రాయాలి, ఎంత కష్టం. ఆదికాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితోపదేశ కాండము, బాబా ఇన్ని రాయాలా? ఇన్ని రాశారండి వాళ్ళు. పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేశారు. నిన్ను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయి నిమిత్తం నువ్వు యాజకుడుగా, రాజుగా నిన్ను పెట్టాడు. రాజు అని చెప్పేసుకోకూడదు, చేయాలి, గొప్పగా చేయాలి. ప్రియులారా, అంత గొప్ప సాక్షి, ఎంతమంది గొప్పవాళ్ళు దేవుని కొరకు ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళను మర్చిపోలేకపోయాడు. వాళ్ళు చేసినవి ఎప్పుడూ జ్ఞాపకం వస్తున్నాయి. నువ్వు చేసినవి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు గొప్పగా బ్రతికితే, నువ్వు గొప్పగా చెబితే, నువ్వు గొప్పగా రాస్తే, నువ్వు గొప్పగా నేర్పిస్తే, నువ్వు గొప్పగా దేవుని కొరకు ఏమైనా కార్యాలు చేస్తే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇంత గొప్ప సాక్షిగా నిజంగా మోషే ఎంత గొప్పవాడండి. అలాంటి పరిస్థితుల్లో కూడా రాశాడండి. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ రాశాడు, ఎన్నో బాధలు అనుభవిస్తూ రాశాడు.
నువ్వు కూడా అలాగే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా దేవుని పని పర్ఫెక్ట్గా చేయాలి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవా, మిమ్మను, మీ కుమారుణ్ణి, మీ పిల్లలు చేసినటువంటివెన్నో మేము విన్నాం, చదువుకున్నాం. మేము కూడా చేయాలి తండ్రి, బద్దకించకూడదు. మేము కూడా ఇవ్వాలి, ఆలోచించాలి. మేము కూడా ఈ తరంలో మేము చేయవలసిన పనులను, క్రీస్తు పడిన పాటలలో కొన్నైనను మేము చేయగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.